లేదు, నీ మాటలు నేను నమ్మను. ఎంత జమీందారి ఇంట్లో పెరిగినా రాజేశ్వరి కన్న తల్లి కాదు, పెంచిన తల్లి అని తెలిస్తే దాని మనసు తల్లి వైపే మలుస్తుంది. అమ్మ అమ్మ అని నా కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది. నన్ను ఇడిసి వెళ్ళమంటే గుండెలు బాదుకొని ఏడుస్తుంది. దాని గురించి చాలా ఎక్కువ ఊహించేస్తాను. లేదు, మంగ మీద నాకు నమ్మకం ఉంది. నాకు లేదు. సరే, ఇప్పుడే వెళ్ళి తల్లి మీద దానికున్న పేమేంటో చూపిస్తాను, చూడు. రావా? అమ్మ మంగ, నీకు నిజం చెప్పాలా? నిజమా? ఏంటది? అది నువ్వు ఎవరి బిడ్డవో తెలుసా? అదే పిచ్చి ప్రశ్న. జమీందార్ రాజేశ్వరి దేవి కూతుర్ని. కాదమ్మా, నువ్వు నా కూతురివి. ఛీ! నీలాంటి గూడెంది ఎప్పటికీ మా మమ్మీ కాదు కాదు కాదు. అవునమ్మా, అమ్మ తల్లి మీద ఒట్టు. నువ్వు నా బిడ్డవి, నేను నీ తల్లినమ్మా. అనుకోకుండా నువ్వు జమీందారింటికి పోయినావు. జమీందారి బిడ్డ గంగ నా కాడికొచ్చినది. దాంతో నువ్వు జమీందారింట్లోనే పెరిగినావు. అది నా కాడ పెరిగినది. ఏది నిజం? అంటే నేను గూడెందాన్నా? అవును తల్లి. ఆ గంగ జమీందారా? అవును, గంగ జమీందారి బిడ్డ. నువ్వు నా బిడ్డవి. దురదృష్టం కొద్దీ పసిబిడ్డగా దూరం అయినావు. అదృష్టం కొద్దీ 6 ఏళ్ల తర్వాత కలిసావు. లేదు లేదు లేదు, ఇది నిజం కాదు. నేను నమ్మను. నేనెప్పటికీ జమీందాన్ని, ఎప్పటికీ జమీందాన్ని. ఆ గంగే గూడెంది, ఆ గంగే గూడెంది. అది కాదు గూడెంది, నువ్వు గూడెందానివి. ఇక నుంచి ఇదే గూడెంలో బురద పిసుక్కుంటా పేడ పిసుక్కుంటా బతకాల. ఛీ! నాకంత కర్మ పట్టలేదు. నేను మా బంగ్లాకి వెళ్తే నన్ను మహారాణిలా చూసుకుంటారు. ఏడు చూసుకునేది? నువ్వు గూడెం గౌరి కూతురువని తెలిసాక వెంటనే గూడెం దానా నిన్ను బయటికి గెంటేస్తుంది. నేను నమ్మను. నువ్వు ఉండు చిత్ర. నిజమమ్మా, గంగ ఆళ్ళ బిడ్డ కాబట్టి ఉంచుకున్నారు. నువ్వు మా బిడ్డవని తెలిసిన ఎంతో వదిలించుకున్నారు. అయితే మాత్రమేంది, నిన్ను నా గుండెల్లో పెట్టుకుని చూసుకోవటానికి నేనున్నాను. నీకే లోటు లేకుండా చూసుకోవడానికి నేనున్నానమ్మా. ఛీ! గూడెందానా, ఉండడానికి సరైన ఇల్లే లేదు, తినడానికి గంజి తప్ప ఏమీ లేదు. నువ్వు నన్ను చూసుకుంటానంటే ఎలా నమ్మాలి? లేదమ్మా, నువ్వు నా ప్రాణం. నీకోసం ఏమైనా చేస్తాను. నా ప్రాణం ఇచ్చైనా నీకేం కావాలంటే అది తెచ్చి పెడతాను. అక్కర్లేదు. నీలాంటి గూడెందాని తల్లి అని చెప్పుకునే కంటే చావడం మేలు. అమ్మ మంగ, ఎస్, ఇలాంటి గుడిసెలో నీలాంటి కంపు కొట్టి మనుషుల మధ్య బ్రతకడం కంటే చావడం మంచిది. మంగ, నువ్వంత మాట్లాడొద్దమ్మా. ఏటదినా నీ రూపిస్తానని ఊహల్లోకి వెళ్ళిపోయావా? అవును చిత్ర, మంగకి నిజం చెప్తే ఏమవుతాదో అని అర్థమైనది. తెలిసినదిగా, ఇక జన్మలో నిజం చెప్పకో. నేను చెప్పను. ఎప్పటికి జమీందారు కూతురుగానే బతకని. కానీ నా మంగ నా కాడే ఉంటది. నేనే ప్రేమగా సాక్కుంటాను. నువ్వు దాన్ని ఎక్కడ భరిస్తావు వదినా? దాని కిట్టి ఎక్కువ. ఎంతైనా తల్లిని కదా. అది నన్నెన్ని మాట్లాడినా, ఎన్ని తిట్టినా భరించి శమించే ప్రేమ నాకుంది. నాకు తెలిసి కట్టం వదినా. సరే చూద్దాం ఏటవుతుందో. అమ్మ తెలిసి చేసిందో తెలియక చేసిందో గాని చాలా పెద్ద పొరపాటు చేసింది. ఆస్తిని కాపాడడం కోసం ఒక అనామకురాల్ని నా బిడ్డని చేసింది. రేపు ఆస్తి మొత్తం దాని చేతికి వెళితే నా బిడ్డ దిక్కులేందైపోతుంది. నో, అదే జరిగితే ఒక తల్లిగా నేను బ్రతికుండడం వృధా. ఏదో ఒకటి చేసి మంగని తెచ్చి గంగ స్థానంలో నిలబెట్టాలి. లేదా రేపు పట్టాభిషేకం టైంకి ఆ గంగని ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. ఎస్,
ఇప్పుడున్న పరిస్థితుల్లో మంగని తేవడం కంటే గంగను వెళ్ళగొట్టడమే ఈజీ. మాకు నిద్ర లేకుండా చేసి ఎంత ప్రశాంతంగా పడుకున్నావే. గంగా, గంగా, అమ్మగారు, చూడు, కానీ నిజమేంటో తెలుసా? ఏందమ్మా? వేలి ముద్రలు పెడితే ఆస్తి నీ చేతికొచ్చే వరకు, అంటే ఇంకో 15 ఏళ్ల వరకు నువ్వు ఈ ఇంటిలో పని మనిషిలా చాకరీ చేయాలి. అది నా అదృష్టమమ్మా. అయినా మీకోసం 15 ఏళ్ళంటమ్మా. సచ్చేదాకా సేమన్నా చేస్తాను. అది జమీందారు విశ్వాసం అంటే. ఈ డోస్ సరిపోలేదు, డోస్ పెంచాలి. చూడు, రేపు పట్టాభిషేకం అయితే నిన్ను పిల్లలతో ఆడనివ్వరు, నచ్చింది తిననివ్వరు, నచ్చిన బట్టలు కట్టనివ్వరు. జైలు జీవితం అయిపోతుంది. ఎదురుగా మీరుంటే నాకు ఏ ఆటలు పాటలు తిండి అక్కర్లేదమ్మా. నీకేమైనా పిచ్చా? ఏ ఆనందాలు లేకుండా ఎలా బ్రతుకుతావు? అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే అని మా అమ్మ చెప్పింది. అమ్మలా మీరుంటే ఇంకేం కావాలమ్మా? దాని కూతురు సమాధానానికి నా కూతురికి మాటలు రావట్లేదు. నువ్వు మాటలు బాగా నేర్చావు. నీ మాటలకి నేను లొంగను. నేను ఫైనల్ గా చెప్పేది ఒకటే, నువ్వు మీ గూడానికి వెళ్ళిపో. మధ్యలో వెళ్ళిపోతే మంచిది కాదని అమ్మమ్మ చెప్పింది. వచ్చే ఆస్తి పోతుందంట. ఈ అమ్మకేం పని లేదు, ఎక్కడికక్కడ మెలికలు పెట్టేస్తుంది. దాన్ని పంపటం
నీ వల్ల కాదే. హ్మ్. దీన్ని మాటలతో కాదు సెంటిమెంట్తో కొట్టాలి. చూడు గంగా, నేనంటే నీకిష్టమేనా? చాలా ఇష్టమమ్మా. ఎంత ఇష్టం? మీకు మీ అమ్మ అంటే ఎంత ఇష్టమో నాకు మీరంటే అంతే ఇష్టం. సింపుల్ గా ఎంత బాగా సమాధానం చెప్పావు నా తల్లే. సరే, మా అమ్మ నన్ను ఏదైనా అడిగిందనుకో, అది ఎంత కష్టమైనా చేసేస్తాను. మీకేం కావాలో అడగండమ్మా, ఎంత కట్టమైనా చేస్తాను. నిజంగా చేస్తావా? నమ్మితే అడగండి, అనుమానం ఉంటే వదిలేయండి అమ్మా. ఆహా, నోరెత్తకుండా భలే సమాధానం చెప్పావు. కానీ ఇప్పుడు ఏమడుగుతుందోనని చిన్న టెన్షన్ గా ఉంది. తెల్లవారేసరికి నువ్వు ఈ ఇంట్లో కనపడకూడదు. నువ్వు ఎక్కడికి వెళతావో, ఎలా వెళతావో నీ ఇష్టం. కానీ ఇక్కడ మాత్రం ఉండకూడదు. కావలసినంత డబ్బిస్తా. డబ్బా వద్దమ్మా. ఏ? మీరు చూపించిన ప్రేమ ముందు, మీరు తినిపించిన గోరు ముద్దల ముందు, మీరు చూకొట్టిన లాలిపాటల ముందు ఆ డబ్బెంతమ్మా? గడ్డి పోసంతా నా కోసం ఎంతో చేసిన మీకోసం ఏ మాత్రం చేయలేనా? వెళ్తానమ్మా, నన్ను వెళ్తాను. మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు, ఎదురీత రాశాడు మీ జన్మకు. మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు, ఎదురీత రాశాడు మీ జన్మకు. పైనుండి పాలించు ఓ దైవమా, విధిరాత ఎదకోత నీ నైజమా. ప్రియమైన ప్రేమ నిను వీడెనమ్మా, ఇది నీకు తుదిలేని సదరంగమా. బైరమ్మ మా అమ్మకు దూరం చేసినది, ఆస్తి మీకు దూరం చేసినది. నాకమ్మ దగ్గర ఉండే అదృష్టం లేదేమో అమ్మ. నీ మాటలు వినే ఓపిక నాకు లేదు. తొందరగా వెళ్ళు. నీ ప్రాణమే చెలిగా భావించి నీవు నీ గుండెలో తనను కొలువు
మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు ఎదురీత రాశాడు నీ జన్మకు. అమ్మ గంగా, అమ్మ చెప్పిందని అమ్మమ్మని వదిలి వెళ్ళిపోతావమ్మా? అమ్మమ్మ ఎప్పటికీ ఈ అమ్మమ్మని వదిలి వెళ్ళనని నాకు మాట ఇచ్చి అమ్మకిచ్చిన మాట కోసం నాకిచ్చిన మాట తప్పుతావా? నన్నుంటే మగ్గ జమీందారు కాలేదట. నన్నుండటం అమ్మకి ఇట్టం లేదు. నా మోహన్ చూడాలంటేనే అమ్మకి అసహ్యంగా ఉంది. ఏడుండి అమ్మని బాధ పెట్టే కంటే వెళ్ళిపోవడమే మంచిదనుకున్నాను. అందుకే వెళ్ళిపోతున్నాను అమ్మమ్మ. వెళ్ళేటప్పుడు ఈ అమ్మమ్మకి ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా నీకు? చెప్తే నువ్వు పోనివ్వని చెప్పలేదమ్మమ్మ. పిచ్చి తల్లి, నిన్ను వదిలి ఈ అమ్మమ్మ బతకలేదమ్మా. కానీ నన్ను పోకపోతే అమ్మ ఊరుకోదమ్మమ్మ. అమ్మకి నేను నచ్చ చెప్పుకుంటా, నువ్వు మాత్రం నేను వెళ్ళు అని చెప్పే వరకు వెళ్ళకూడదు. అలా నాకు మాట ఇవ్వు. అది అది మాట ఇవ్వకపోతే నా మీద ఒట్టే. సరే అమ్మమ్మ, నీ కోసం నువ్వు పో అనే వరకు నీతోనే ఉంటాను. నా బంగారు తల్లి. మరమ్మకేం చెప్తావు? అదే ఆలోచిస్తున్నాను. అమ్మా తల్లే, ఓ ముద్దుంటే ఇయ్యండమ్మా. లేదు పోరా. పోనీ ఓ 10 రూపాయలుంటే ఇయ్యమ్మా. లేదు పొమ్మనానా? ఇలా రా రా రా. ఏంటి తల్లే? ఇదిగో నేను చెప్పినట్టు చేస్తే రోజుకి 500 ఇస్తా. 500? ఆ, ఏం చేయాలి తల్లే? నీకు నటించడం వచ్చా? అలా నటించాను కాబట్టి ఆస్తులన్నీ పోయి ఇదిగో ఇలా అడుక్కుంటున్నాను. అర్థమైంది అర్థమైంది. ఇదిగో నువ్విప్పుడు ట్రస్ట్ మెంబర్వి. ట్రస్టా అంటే? ఇప్పుడు అర్థమైందా? మొత్తం అర్థమైందమ్మా. ఇప్పుడు ఇరగదీసేస్తా. ఓవర్ యాక్షన్ చేసావంటే చంపుతా. అస్సలు చేయనమ్మా. సరే పద రామ్మా. గంగ ఇంటి నుంచి
వెళ్ళిపోతుంటే నేనే ఆపి తీసుకొస్తున్నానమ్మా. ఇంటి నుంచి వెళ్లిపోవాలి అనుకున్నదంటే తాను తప్పు చేస్తున్నానని అర్థం చేసుకునుంటుంది. ఆ తప్పులు సరిదిద్దుకోవడానికే వెళ్లిపోవాలని అనుకునుంటుంది. అలాంటప్పుడు వెళ్లిపోనివ్వాలి కాని తీసుకురాకూడదమ్మా. కరెక్ట్. దానికి ఇక్కడ ఉండటం తప్పనిపించి ఉండొచ్చు, కానీ ప్రస్తుతం వెళితే మనకే ముప్పు. ముప్పా మనకా? అవును రాజేశ్వరి, మనం గంగతో వేలిముద్రలు పెట్టించిన దగ్గర నుంచి ట్రస్ట్ వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకు? ఏమో నాకేం తెలుసు. ఈ టైంలో గంగ వెళ్ళిపోతే కొంపు మునిగిపోతుంది. నేను నమ్మను. ట్రస్ట్ వాళ్ళు మనల్ని నమ్ముతున్నారు. అలాంటప్పుడు మనింటి చుట్టూ ఎందుకు తిరుగుతారు?